తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సుల పంపిణీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 228 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. జంబో బ్యాలెట్ పేపర్తో పోలింగ్ ను నిర్వహించనున్నారు. అసలు పోలింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఓటు వేయాలి అనే పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. మరికొద్ది గంటల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభం కాబోతోంది. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఎన్నిక కొనసాగుతుంది. అసలు పట్టభద్రుల ఎన్నికకు సాధారణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఓటర్లు పట్టభద్రులే ఓటర్లుగా ఉంటారు. సాధారణ ఎన్నికల లోపల వయోజనులందరూ కూడా ఓటర్లుగా ఉంటారు. ఇక ప్రధానంగా పట్టభద్రుల ఎన్నిక అనేది బ్యాలెట్ పేపర్ ఆధారంగా జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేస్తారు. అందులో ఎలిమినేట్ అవుతున్నటువంటి అభ్యర్థుల ఓట్లు అందులో ప్రాధాన్యత క్రమం లోపల బదిలీ అవుతుంది. అసలు పట్టభద్రుల ఓటింగ్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఓటు వేయాలనేది ఒకసారి ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు చేసింది. ఏ విధంగా ఓటు వేస్తే చెల్లుబాటు అవుతుంది, ఏ విధంగా వేస్తే ఓటు చెల్లుబాటు కాదు అనే అంశాలను కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఇట్లా మనకు డూస్ డోంట్స్ అంటూ ఇచ్చేటువంటి ఒక ఫ్లెక్సీని ప్రతి ఒక్క పోలింగ్ సెంటర్ ముందు కూడా అతికించడం జరుగుతుంది. దీనిలో ఏ విధంగా ఓటు వేయాలి అంటే చేయదగినవి డూస్, అదేవిధంగా ఏ విధంగా ఓటు వేయకూడదు, ఏ విధంగా వేస్తే చెల్లుబాటు కాదనేది డోంట్స్ అనే విధంగా దాదాపు ఇక్కడ పిక్టోరియల్ ఫామ్లో కూడా చూపిస్తుంటారు. అయితే ప్రస్తుతం మనకు నల్లగొండ, వరంగల్, ఖమ్మంకు సంబంధించి 42 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యం లోపల ఒక జంబో బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దాదాపుగా అది 3 న్యూస్ పేపర్ల అంత సైజులో ఉంటుంది. దాన్ని అందుకే జంబో న్యూస్ పేపర్ అని పిలుస్తున్నారు. దానికి సంబంధించి ఓటు వేసిన తర్వాత జంబో బ్యాలెట్ బాక్స్ లోపల దాన్ని యథావిధంగా మడిచిస్తారు. అయితే ఇందులోపల ఎవరైతే ఓటర్ ఉంటారో పట్టభద్రులు వాళ్ళకి సంబంధించిన ఓటర్ స్లిప్పు, ఏదైనా 12 రకాల గుర్తింపు కార్డులు, ఆధార్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా 100 రోజుల పనికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ పుస్తకం కావచ్చు, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన ఐడి కార్డు కూడా ఏదైనా అక్కడ చూపిస్తే వాళ్లకు ఆ యొక్క బ్యాలెట్ పేపర్ ఇస్తారు. కౌంటర్ ఫైల్ మీద మన సిగ్నేచర్ తీసుకుంటారు. ఇక బ్యాలెట్ పేపరు ఈ విధంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం అది ఒక మనము నమూనా చూస్తున్నాం. మనం ఈ విధంగా బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఇందులో మనకు ఇక్కడ నమూనా కాబట్టి 4 నెంబర్లు చూపించడం జరిగింది. అయితే మనకు ప్రస్తుతం ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించి పట్టభద్రుల బరి లోపల 52 మంది అభ్యర్థుల నేపథ్యం 52 మందితో ఉన్నటువంటి 3 కాలమ్స్ లోపల అభ్యర్థులు కూడా ఉండబోతున్నారు. అయితే ఈ పట్టభద్రుల ఎన్నికల లోపల ఇది మాన్యువల్, అంటే చేతితో వాళ్ళు ఇచ్చేటువంటి ఈ యొక్క స్కెచ్ పెన్తోని మనము వాళ్ళకి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. అందులో మనం చూడొచ్చు, వెళ్ళిన తర్వాత ఓటర్కు ఈ బ్యాలెట్ పేపర్తో పాటు వాళ్ళకి సంబంధించి ఒక వైలెట్ స్కెచ్ పెన్ కూడా అక్కడ పోలింగ్ అధికారులు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కెచ్ పెన్తో మాత్రమే మనము వాళ్ళకి నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మనము స్వతహాగా పెన్ను, పెన్సిల్, మనం తీసుకెళ్ళినటువంటి స్కెచ్ పెన్ కానీ మనం తీసుకెళ్ళిన ఇతరత్ర ఏ మార్కర్ అయినా కూడా వాడినా కూడా ఆ ఓటునైతే చెల్లుబాటు కాదని పక్కకు పడేయడం జరుగుతుంది. కాబట్టి ఆ పోలింగ్ సెంటర్ లోపల పోలింగ్ అధికారులు ఇచ్చేటువంటి ఈ యొక్క వైలెట్ స్కెచ్ పెన్నే మనము నెంబరింగ్ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. మరోవైపు రెండవ పిక్టోరియల్ ఫామ్ మనం చూస్తే అభ్యర్థులు, ఇందులో పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికి కూడా సీరియల్ నెంబరు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఫోటో, దాని తర్వాత వాళ్ళ పేరు, ఇవి మాత్రమే ఉంటాయి. పార్టీకి సంబంధించిన గుర్తులు అసలు ఈ బ్యాలెట్ పేపర్లో ఉండవు. ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇందులో పార్టీ గుర్తులు ఉండకుండా పేరు, వాళ్ళ ఫోటో ఉంటుంది. వాళ్ళ పక్కనే 4th కాలం లోపల ఖాళీ బాక్సులు ఉంటాయి. ఈ బాక్స్లోనే మనం నెంబరింగ్ వేయాల్సి ఉంటుంది. అయితే ఈ నెంబరింగ్ వేసినప్పుడు ఈ యొక్క బాక్స్కి సంబంధించి 4 భుజాలలో ఏ భుజానికి కూడా మనం వేసి నెంబర్ టచ్ కాకూడదు. మొట్టమొదటిసారిగా 1వ ప్రాధాన్యత ఓటు, ఒకవేళ మనం సపోజ్ ఈ ఫస్ట్ నెంబర్కి వేసుకోవచ్చు, లేకపోతే ఈ 52 మంది ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఏ అభ్యర్థికైనా మొదటి ప్రిఫరెన్స్ ఓటు వేసిన తర్వాత 2, 3, 4 ఇలా 52 వరకు కూడా మన ప్రాధాన్యత వేసుకోవచ్చు. అయితే ఒకవేళ ఈ మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా కనుక మనం ఏ అభ్యర్థికైనా 2, 3, 4 ఇలా ఆ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోతే ఆ ఓటు చెల్లదు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటు అనేది మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సి ఉంటుంది. అది కూడా పోలింగ్ అధికారులు ఇచ్చేటువంటి వైలెట్ కలర్ స్కెచ్ పెన్ ఉపయోగించి ఆ నెంబరింగ్ సైతం ఈ యొక్క బాక్స్ ఏదైతే ఆ అభ్యర్థికి ఎదురుగా ఉన్న బాక్స్ ఉందో దాంట్లో ఏ భుజానికి లెఫ్ట్, రైట్, అప్, డౌన్
ఆ ఏ భుజాలకు కూడా తగలకుండా ఆ మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలోనూ వేయాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఈ నెంబరింగ్ కూడా మనము వేస్తే ఈ నెంబర్స్ మాత్రం వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం 1వ నెంబరు వి అనే అభ్యర్థికి వేయదలుచుకుంటే 1 అనే సింబల్ మాత్రం పెట్టాల్సి ఉంటుంది. కానీ ONE 1 కానీ లేకపోతే రైట్ టిక్ కానీ లేకపోతే స్టార్ మార్క్ కానీ అట్లాంటి ఏది కూడా పెట్టకూడదు. ఓన్లీ నెంబరింగ్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేయవచ్చు. అది కూడా నెంబర్స్ ఇంగ్లీష్ నెంబర్స్ మాత్రం వేయాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థులు ప్రస్తుతం 52 మంది అభ్యర్థుల నేపథ్యం లోపల 1, 2, 3 లేకపోతే ఫస్ట్ నెంబర్ అభ్యర్థికి 4, తర్వాత 20వ అభ్యర్థికి 5, 52వ అభ్యర్థికి 6, ఇట్లా ఈ విధంగా మనకు ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారంగా 52 మంది అభ్యర్థుల లోపల ఒక్కరే ఎన్నుకోవాలని తలుచుకుంటే ఒకే అభ్యర్థికి 1వ నెంబర్ వేయవచ్చు. ఒకవేళ మనం 10 నెంబర్స్ అంటే 10 ప్రాధాన్యత ఇవ్వదలుచుకుంటే X అనే క్యాండిడేట్కి 1వ నెంబరు, Y అనే క్యాండిడేట్కి 2వ నెంబరు, Z అనే క్యాండిడేట్కి 3వ నెంబరు, A అనే క్యాండిడేట్కి 4వ నెంబరు, ఇట్లా ప్రాధాన్యతగా మనం 52 వరకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు. 52 మందికి కూడా మనం ఓటు వేసే అవకాశం కూడా ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఉంటుంది. ఇక మరొకటి అంశం చూసుకుంటే నెంబర్ సంబంధించి ఒకవేళ ఎలక్ట్ కావాలనుకున్నటువంటి అభ్యర్థి మనము ఆపోజిట్ సైడ్ లోపల 1 అని వేస్తే ఆ అభ్యర్థి మనం ఓటు వేసినట్టుగా అభ్యర్థిగా ఓటు లెక్కింపు చేయబడడం జరుగుతుంది. ఒకవేళ ఒక అభ్యర్థి ఇంకో అభ్యర్థి మనకు 2 అభ్యర్థులు కావాలనుకున్నప్పుడు అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలో వారికి ఎదురుగా మాత్రమే 1 వేయాలి. 2 అభ్యర్థులకి 1 ఇద్దరికి కూడా సేమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వేస్తే మాత్రం అది కూడా చెల్లుబాటు కాకుండా పోతుంది. కాబట్టి సీరియల్ నెంబర్ అనేది ఒక ఓటు ఒక్కరికి మాత్రం వేయాల్సి ఉంటుంది. మనం చూసి ఇక్కడ డోంట్స్ లోపల ఇదే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సీరియల్ నెంబర్ 1లో ఉన్న K అనే అభ్యర్థికి 1వ నెంబర్ ఇచ్చారు, 1వ ప్రాధాన్యత ఇవ్వడం. అదేవిధంగా J అనేటువంటి అభ్యర్థికి మరలా అదే 1టే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే 2 అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసినప్పుడు ఆ ఓటుకు చెల్లకుండా పోతుంది. అదేవిధంగా మనం ఒకవేళ అభ్యర్థికి ఓటు వేసి J అనే అభ్యర్థికి మనం 1వ నెంబర్ ఓటు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక అభ్యర్థికి ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన వైలెట్ స్కెచ్ను ఉపయోగించి పోలింగ్ అధికారులు ఇచ్చిన వైలెట్ స్కెచ్ ఉపయోగించి ఒక దగ్గర సైన్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా చేస్తే ఓటు చెల్లదు. అది మనం ఇందులో వేయాల్సింది ఇంగ్లీష్ నెంబర్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. అది కూడా సిరీస్ ప్రాధాన్యత క్రమంలో రాయాల్సి ఉంటుంది. ఇక ఇంకొకటి మనము ఓటు వేసినప్పుడు నెంబర్కి మాత్రం యూజ్ చేయాలి. ఒకవేళ 1 అనేటువంటిది మనకు గుర్తుంది, అందులో 1 అని తెలుగులో రాసిన, ONE 1 అని ఇంగ్లీష్లో రాసిన ఇది చెల్లుబాటు కాకుండా పోతుంది. ఓన్లీ ఇంగ్లీష్ నెంబర్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులకు సంబంధించి మనం ఒకసారి ఈ ప్రాధాన్యత క్రమం ఎట్లా వేస్తారనేది కూడా ఒకసారి మనం ఒక మోడల్ మనం చూస్తే మనము ఇందులో డమ్మీలో ఇక్కడ 4 అభ్యర్థులు మాత్రం ఇచ్చారు. కానీ మనకు 52 మంది అభ్యర్థులు ఉంటారు. 52 మంది అభ్యర్థులు 3 కాలమ్స్ లోపల కూడా 52 మంది అభ్యర్థుల జంబో బ్యాటప్లు వస్తుంది. ఈ విధంగా మనం ఒక అభ్యర్థికి 1 ఇచ్చారు, 2వ అభ్యర్థికి 3ని ప్రిఫరెన్స్ ఇచ్చారు, 3వ అభ్యర్థికి 2వ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అంటే ఈ విధంగా ప్రిఫరెన్స్ మనము ఏ విధంగా నచ్చితే అభ్యర్థులకు సంబంధించి మనకు ఆ అభ్యర్థికి ఎన్నో ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే అన్నో ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అంటే 52 మంది అభ్యర్థులు ఇప్పుడు బరిలో ఉన్న నేపథ్యం లోపల 52 ప్రిఫరెన్స్లు మనం ఇచ్చుకోవచ్చు. అంటే ఏ అభ్యర్థికి ఎన్నో ప్రిఫరెన్స్ అనేది కూడా మన నెంబరింగ్ ద్వారా ఆ ఓట్ లోపల మనం చూపించవచ్చు. ఇక ఒకవేళ ఇంగ్లీష్ నెంబర్స్ కాకుండా మనం ప్రిఫరెన్స్ ఇవ్వడానికి రోమన్ నెంబర్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం ఇక్కడ చూసాము రోమన్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి రోమన్ నెంబర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనము ఇచ్చేటువంటి ప్రాధాన్యత క్రమం లోపల అభ్యర్థులు 52 మంది అభ్యర్థుల్లో 1వ ప్రాధాన్యత ఓటు తప్పనిసరి వేయాల్సి ఉంటుంది. అది వేస్తేనే ఓటు చెల్లుబాటు అవుతుంది. 1వ నెంబర్ వేసాము, తర్వాత 2వ నెంబర్ వేసాము, తర్వాత 3వ నెంబర్ వేసాము, 4వ నెంబరు వేయకుండా 5వ నెంబర్ అభ్యర్థికి 5వ నెంబర్ ఇచ్చామంటే 1వ నెంబరు, 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత 3 ప్రాధాన్యతలు ఇచ్చి 4వ ప్రాధాన్యత మనం మర్చిపోయి 5వ నెంబర్ వేసి వచ్చాం. అంటే 5వ ప్రాధాన్యత ఇచ్చామంటే ఈ ఓటు చెల్లింపు అవుతుంది, లెక్కలోకి వస్తుంది. కానీ ప్రాధాన్యత క్రమంలో చూసుకుంటే 1, 2, 3 ఒక ఆర్డర్ ప్రకారం వచ్చి 4 మిస్ అయ్యి 5, 6 వచ్చాయి. కాబట్టి ఎక్కడైతే 4వ నెంబర్ మిస్ అయిందో 3 వరకే సిరీస్ అనేది ఆ ప్రాధాన్యత క్రమంలో వచ్చింది కాబట్టి 3 వరకే కౌంట్ చేస్తారు. 1, 2, 3 వరకు మాత్రమే ఆ ఎన్నికకు సంబంధించి ప్రాధాన్యత క్రమం లోపల ఓటు బదిలీ చేయడం జరుగుతుంది. ఎలిమినేషన్ రౌండ్ లోపల బదిలీకి జరుగుతుంది. అంటే 5వ ప్రాధాన్యత ఓటు అది అందులో లెక్కింపు రాదు. 5వ ప్రాధాన్యత ఓటు వచ్చేసరికి ఆ ఓటు చెల్లకుండా పోతుంది. 1, 2, 3 వరకు మాత్రమే ఆ ఓటు చెల్లుతుంది. మనకు డోంట్స్లో కూడా ఇచ్చారు, ఇలా తెలుగులో రాయకూడదు, అదేవిధంగా ఎటువంటి సిగ్నేచర్లు వేయకూడదు. అదేవిధంగా మన అత్యంత ప్రాధాన్యమైన అంశం కూడా ఒకసారి చూస్తే ఇక్కడ అభ్యర్థికి నెంబరింగ్ ఇచ్చాడు ప్రాధాన్యత క్రమము, మొదటి ప్రాధాన్యత ఓటు. కానీ 2 అభ్యర్థుల మధ్యలో ఉన్నటువంటి
ఒక లైన్ టచ్ చేశాడు, ఒక భుజాన్ని టచ్ చేశాడు ఈ బాక్స్ లోపల, అంటే ఈ ఓటు కూడా చెల్లుబాటు కాదు. మనం ఇచ్చే వరుస ప్రాధాన్యత క్రమం లోపల ఏ నెంబర్ వేసినా, ఒకటో ప్రాధాన్యత ఇచ్చి, రెండో ప్రాధాన్యత ఇచ్చి, మూడో ప్రాధాన్యత ఇచ్చి ఒక నెంబర్ ఇలా టచ్ చేసి రాస్తే మాత్రము అది చెల్లుబాటు కాకుండా పోతుంది. అదేవిధంగా మనం ఒక అభ్యర్థికి ఒకటే అభ్యర్థికి ఓటేయదలుచుకున్నప్పుడు ఆ అభ్యర్థి ఒకటో నెంబర్ ఇస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ 1, 2 నా ఫస్ట్ ప్రిఫరెన్స్ జే అనే అభ్యర్థే, సెకండ్ ప్రిఫరెన్స్ జే అనే అభ్యర్థే అని కొంత అత్యుత్సాహంతో ఒకవేళ కనుక ఒకటో ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఒకే అభ్యర్థి కానీ మనం కనుక వేస్తే అది కూడా చెల్లుబాటు కాకుండా పోతుంది. కాబట్టి ఇది ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది కొంత మన సాధారణ ఎన్నికల కంటే కూడా కొంత వినూత్నంగా ఉంటుంది. ఈ ఓటు బదిలీ కూడా జరుగుతుంది. అంటే ఒకటో నెంబర్ ఇస్తే ఒకటో ప్రాధాన్యత ఓట్లతోని కనుక అభ్యర్థికి పోలైన ఓట్ల కంటే 50% ప్లస్ అయితే అక్కడితోనే ముగుస్తుంది. ఒకవేళ ప్రతి అభ్యర్థికి కూడా 50% ఎవరు క్రాస్ చేయకపోతే సెకండ్ ప్రాధాన్యత ఓటు అనేది అప్పుడు మొదటి స్థానానికి వస్తుంది. దానికి మొదటి ఓటు ఉన్నంత విలువ వచ్చి ఓటు బదిలీ అనేది జరుగుతుంది. సో ఆ ఓటు బదిలీ కూడా ఎట్లా జరుగుతుందో ఒకసారి మనం చూద్దాము. సపోజ్ ఇది మనకు బ్యాలెట్ పేపర్ అనుకుంటే 52 మందికి ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ అనుకుంటే ఇందులో ఒక అభ్యర్థికి ఒకటో ప్రాధాన్యత ఓట్లు 1,00,000, రెండో ప్రాధాన్యత ఒకటో ప్రాధాన్యత ఓటు 1,00,000, ఇంకో అభ్యర్థికి 80,000, ఇంకో అభ్యర్థికి 60,000 వచ్చాయి అనుకుంటే దాదాపు 52 మంది అభ్యర్థులు. అంటే ముగ్గురికి ఈ ఓట్లు వస్తే చివరగా ఒకటో ప్రాధాన్యత ఓట్లు 10 వచ్చినటువంటి అభ్యర్థి ఉంటాడు. అంటే ఆ 10 ఓట్లు వేసినటువంటి 10 ఓట్లు ఒకటో ప్రాధాన్యత వచ్చినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లను తనను ఎలిమినేట్ చేసి ఆ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లను కౌంట్ చేస్తారు. ఆ సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్స్ అనే అభ్యర్థికి 10 ఒకటో ప్రాధాన్యత ఓట్లు పడ్డాయి, తను ఎలిమినేట్ అవుతున్నాడు. సో తనకు 10 మంది తనకు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు వేస్తారు. అందులో 1,00,000 వచ్చినటువంటి అభ్యర్థికి ఆ 10 మంది లోపల సెకండ్ ప్రిఫరెన్స్ 10 ఓట్లు వేసుంటే ఆ 10 ఓట్లు కూడా 1,00,000 ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థికి అవి యాడ్ చేస్తారు. అంటే 1,10 ఓట్లు ఈ ఎలిమినేషన్ అయిన తర్వాత ఓటు బదిలీ జరుగుతుంటే ఇట్లా కౌంట్ అవుతుంది. అంటే ఈ విధంగా ఎలిమినేట్ అవుతున్న కొద్దీ ఆ అభ్యర్థులకు వచ్చినటువంటి రెండో ప్రాధాన్యత ఓటును మొదటి ఎక్కువ వచ్చినటువంటి అభ్యర్థులకు ఎవరికి వస్తే వారికి బదిలీ, అంటే ఇట్లా ఓటు బదిలీ ప్రక్రియ ప్రాధాన్యత క్రమంలో జరిగే ప్రక్రియ అనేది ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎంపీ ఎన్నికలు కూడా మొన్ననే ముగిశాయి. అయితే దానికి సంబంధించి ఇంకు కూడా మనకు ఎడమ చేయి చూపుడు వేలుక ఇంకు ఉంది కాబట్టి ఓట్లలో ఎవరు దొంగ ఓట్లు వేయడానికి కూడా ఎవరు రాకుండా మధ్య వేలుకు ఈసారి సిరాన్ అయితే వేయబోతున్నారు. కాబట్టి ఓటర్లను సులువుగా ఎవరైనా పట్టభద్రులు దొంగ ఓట్లు వేయడానికి ఓటు వేసి మరొక చోట డబుల్ ఓటు వేయడానికి, అదేవిధంగా దొంగ ఓట్లు వేయడానికి కూడా అవకాశం లేకుండా ఈసారి ఎలక్షన్ కమిషను ఎడమ చేయిలోని ఈ మధ్య వేలుకు ఈసారి సిరా వేయబోతుంది. మొత్తానికి ఎందుకంటే ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే మనము 2021 లోపల జరిగిన పట్టభద్రుల ఎన్నికలు చూసాము. సో అప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల లోపల దాదాపుగా 3 లక్షల పైచిలకు ఓట్లు పోలైనాయి. అందులో ఎగ్జాక్ట్ ఫిగర్ 3,87,969 ఓట్లు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోలైతే 3,66,333 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. అందులో 21,636 ఓట్లు చెల్లుబాటు కాకుండా ఇలా వివిధ కారణాల వల్ల అవన్నీ రిజెక్ట్ అయినాయి. అంటే దాదాపుగా 21,636 ఓట్లు చెల్లుబాటు కాలేదంటే అందులో 5.901% అంటే సుమారుగా 6% ఓట్లు చెల్లుబాటు కాలేదని చెప్పుకో. అంటే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న వాళ్ళే ఓటర్లుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఓటింగ్ విధానం తెలుసు, ఓటు బదిలీ ప్రక్రియ తెలుసు, ప్రాధాన్యత క్రమం కూడా తెలుసు. అయినప్పటికీ కూడా దాదాపు 6% ఓట్లు చెల్లకుండా పోయాయంటే కొంత అవగాహన లోపం అనుకోవాలా, లేకపోతే వారు ఏ విధంగా ఓటు వేస్తారనేది కూడా తెలుసుకోకుండానే ఓటింగ్కి వెళ్ళారని కూడా తెలుసు. అంటే ఆ స్థాయి లోపల పట్టభద్రులు అయి ఉండి కూడా ఓట్లు చెల్లకుండా పోతున్నాయంటే కూడా కొంత సిగ్గుపడాల్సిన అంశమే. కాబట్టి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఓటు వేయాలని సూచిస్తుందో అదే విధంగా నెంబరింగ్ ఇవ్వడము, ప్రాధాన్యత క్రమం ఇవ్వడము, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు తప్పకుండా వేయడము, అది కూడా పోలింగ్ అధికారులు ఇచ్చేటువంటి వైలెట్ స్కెచ్ను ఉపయోగించడము, ఓటు వేసినప్పుడు ప్రాధాన్యత క్రమం వేసినప్పుడు అభ్యర్థికి ఉన్న బాక్స్ లోపల ఏ భుజం కూడా లెఫ్ట్ రైట్ అప్ డౌన్ సంబంధించి ఏ భుజాన్ని కూడా టచ్ కాకుండా ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో మాత్రం ఓటు వేయాల్సి ఉంటుంది. అనవసరమైన సంతకాలు, అనవసరమైన గుర్తులు, టిక్కులు, లేకపోతే ఆ స్టార్ మార్కులు, దానికి సంబంధించిన స్లోగన్స్ కానీ లేకపోతే అక్కడ వారికి సంబంధించి ఏదైనా మార్కులు చిహ్నాలు పెట్టేటువంటి ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ఓటు చెల్లుబాటు కాకుండా పోతుంది. కాబట్టి పట్టభద్రులు అందరూ కూడా చదువుకున్న విద్యావంతులు కాబట్టి
ఓటు మురిగిపోకుండా ఓటు రిజెక్ట్ కాకుండా ప్రతి ఒక్కరూ ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు దాని ప్రకారంగా ఓటు వేయాలని బిగ్ టీవీ ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా చెప్తుంది. మొత్తానికి గత సంవత్సరంలో ఉన్నటువంటి 6% చిల్లని ఓట్లు ఈసారి ఒక్కటి కూడా రాకుండా ఉండడానికి ప్రతి ఒక్క పట్టభద్రుడు కూడా నియమాలకు అనుగుణంగా కూడా ఓటు వేయాలంటూ కూడా బిగ్ టీవీ సూచిస్తుంది. సో మొత్తంగా ఓవరాల్గా మనం చూస్తాం. ఇది ఒకవేళ ఓటింగ్ కోసం వెళ్ళినటువంటి అభ్యర్థులకు తమ పోలింగ్ స్టేషన్ ముందు కూడా ఇదే ఫ్లెక్సీ అంటించి ఉంటుంది. ఈ ఫ్లెక్సీ ఉంటుంది. సో ఆ ఓటింగ్ లోపలికి వెళ్ళేటువంటి ద్వారం వద్ద ఈ ఫ్లెక్సీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క నియమాలన్నీ తెలుసుకున్న తర్వాతనే వెళ్ళి ఓటు వేయాలి. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు రిజెక్ట్ కాకుండా నియమం ప్రకారం ఓటు వేసి ఆ యొక్క ప్రజాస్వామ్యంలో ఒక హక్కును ఉపయోగించుకోవాలంటూ కూడా బిగ్ టీవీ కోరుతుంది. మొత్తానికి ఇది చూస్తాం. ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటింగ్ ఏ విధంగా వేయాలి, ఎట్లా వేస్తే చెల్లుతుంది, ఏ విధంగా వేస్తే చెల్లదు. సో మొత్తంగా ఓటర్లందరూ కూడా రేపు 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బిగ్ టీవీ